హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మా వాళ్ళు పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టి అందులో కలర్స్ నింపారు. పక్కనే సంక్రాంతి ముగ్గేశారు. ఆవుపేడ తీసుకొచ్చేసి గొబ్బెమ్మలు తయారు చేస్తున్నారు. వాటిని పసుపు కుంకుమతో అలంకరించి వాటిపైన గరకపూసలు పిండిపూసలు అలంకరించి దానిని గౌరమ్మగా తయారు చేశారు. ఇప్పుడు వాటిని గడపలపైన పెట్టి పూజించుతారు. వాటికి నవధాన్యాలు వేస్తారు. మళ్ళీ ముగ్గులో పెట్టి నవధాన్యాలు వేసేశారు. మా ఊరి సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ బండ్లు ట్రాక్టర్లు తిరుగుతూ ఉంటాయి. ట్రాక్టర్ని మంచిగా నీట్గా కడుక్కొని తీసుకొచ్చి పువ్వులతోని మామిడాకులతోని అలంకరణ చేసుకొని సిద్ధం చేసుకున్నాము. ఎందుకంటే మనకు రామలింగేశ్వర స్వామి గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయని చెప్పాము కదా భోగి వీడియోలో. ఈరోజు సంక్రాంతి కదా, అందుకు ఈరోజు బండ్లు తిరగడం జరుగుతుంది. ట్రాక్టర్కు పూజ చేస్తున్నాము. మా ట్రాక్టరు అలంకరణ ఎలా ఉందో కామెంట్లు చేయగలరు. ఈసారి బంతిపూలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అలంకరణ తక్కువ చేశాము. కామెంట్ చేయగలరు. అగరబత్తులు ముట్టించి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మా చిన్నప్పుడు ఎడ్ల బండ్లను తింపేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎడ్ల బండ్లు అవైలబుల్ లేవు కాబట్టి ఎవరికి ఉన్న వెహికల్స్ను వాళ్ళు తింపుతున్నారు. ట్రాక్టర్లు కార్లు ఇట్లా విడిగా. ఇప్పుడు గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ పైన ఆరిత్ కప్పులో పెట్టి ట్రాక్టర్కు తింపి కొట్టేసి పైల కింద పెట్టేశాము. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని ట్రాక్టర్కు కొట్టేస్తున్నాము దేవుని ప్రార్థించుకొని. అంటే వాహన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇలానే చేస్తూ ఉంటాము. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. అవునా, నిజమా? ఇప్పుడు డప్పు చప్పుట్లు వచ్చి ట్రాక్టర్లను ఎదుర్కొని పోతూ ఉంటాయి. ఇక సప్పుడు రాగానే ఇక బండ్లు తీసి దేవుని చుట్టూ తింపడానికి వెళ్ళాము. ఇక దేవుని చుట్టూ తింపుతున్నాము. వెహికల్స్ మొత్తం ఊరు చుట్టూ ఇక దేవుని చుట్టూ తిరుగుతున్నాయి అన్నట్టు. ఒక్కొక్క బండి ఒక్కొక్క వెహికల్ వెనకాల వస్తున్నాయి అన్నట్టు. మా ఊరిలో సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే దేవుని చుట్టూ ట్రాక్టరు కార్లు ప్రతి ఒక్క ఉన్న వెహికల్స్ తింపుకుంటారు. అవి చూడడానికి కూడా ప్రజలు బాగానే వస్తారు. బాగానే తిరుగుతాయి వెహికల్స్ కూడా. ప్రతిసారి ట్రాక్టర్స్ వెహికల్స్లో జనాలు ఎక్కి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక అందరము రామలింగేశ్వర స్వామికి జై, రామలింగేశ్వర స్వామికి జై అంటూ నినాదాలు చేస్తూ ఉంటాము. మూడు చుట్లు అయిన వాళ్ళు ఆడ దేవుని ముంగట కొబ్బరికాయ కొట్టడానికి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
ఇదే మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ గుడి. ప్రతి ఏడు సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది మా ఊరిలో. ఇలా బండ్లు తిరగడము చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే, చాలా అంటే చాలా. ప్రతిసారి ప్రతి సంవత్సరము స్వామివారి చుట్టూ అలాగనే ఊరు చుట్టూ ఇలా బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఇది మా ఊరిలోని సంక్రాంతి పండుగ విశేషాలు. మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.